ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది భయ్య. గుజరాత్ టైటాన్స్తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 36 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైందనే చెప్పాలి. మరోవైపు ఆల్రౌండర్ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో బోని కొట్టింది. బ్యాటింగ్లో సాయి సుదర్శన్ చెలరేగితే బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీసి 34 పరుగులు ఇవ్వగా ప్రసిద్ధ్ కృష్ణ 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి సత్తా చాటారనే చెప్పాలి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 41 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 63 హాఫ్ సెంచరీతో రాణించగా శుభ్మన్ గిల్ 27 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 38 పరుగులు చేశాడు. అండ్ అలాగే జోస్ బట్లర్ 24 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 39 కీలక ఇన్నింగ్స్ ఆడారని చెప్పాలి. ముంబై బౌలర్లు హార్దిక్ పాండ్యా 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్, ముజిబ్-ఉర్-రెహమాన్, సత్యనారాయణ రాజు తలో వికెట్ తీశారు. అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి ఓటమి పాలైందనే చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 1 ఫోరు 4 సిక్సర్లతో 48, తిలక్ వర్మ 36 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 39 మినహా అంతా విఫలమయ్యారని చెప్పాలి. గుజరాత్ బౌలర్లు సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు తీయగా కగిసో రబాడా, సాయి కృష్ణ తలో వికెట్ తీశారు. సో పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న వికెట్ పై ముంబై ఇండియన్స్ యువ పేసర్ తెలుగు తేజం సత్యనారాయణ రాజు 40 పరుగులిచ్చి 1 వికెట్ దారుణంగా పరుగులిచ్చాడని చెప్పాలి. ఓవర్కు 13 పరుగులు చొప్పున పరుగులు ఇవ్వడంతో గుజరాత్ టైటాన్స్ భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. సత్యనారాయణతో పాటు ముంబై ప్రధాన బ్యాటర్లు వైఫల్యం ఓటమికి ప్రధాన కారణమైందనే చెప్పాలి. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిరాజే ముంబై కీలక బ్యాటర్లను అవుట్ చేసి కోలుకొని దెబ్బతీశాడని చెప్పాలి. మిడిల్ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ కట్టడిగా బౌలింగ్ చేసి ముంబై పతనాన్ని శాసించాడని చెప్పాలి. హార్దిక్ పాండ్యా జిడ్డు బ్యాటింగ్ కూడా ముంబై విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.